కైలాసం శివ పార్వతుల నివాసం. శాంతి శక్తి కలిసి నివసించే పవిత్ర స్థలం. శివుడు ధ్యానంలో ఉన్న వేళ పార్వతీకి ఒక కోరిక కలిగింది. తనకు మాత్రమే చెందిన ఒక సంతానం. తన శక్తితో, తన ప్రేమతో పార్వతి ఒక బాలుణ్ణి సృష్టించిందిదా. ఆ బాలుడే పార్వతీకి ప్రాణం, తల్లి ప్రేమకు ప్రతిరూపం. నేను స్నానం చేసేంతవరకు ఎవ్వర్నీ లోపలికి అనుమతించకు నాయనా. అదే వేళ శివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. అక్కడే ఆగండి. తల్లి ఆజ్ఞ, ఎవరినీ లోపలికి అనుమతించలేను. తనను ఆపుతున్న ఈ బాలుడు ఎవరు? శివుని రౌద్రం మెల్లగా మేల్కొంది. చిన్న శరీరంలో అసాధారణ శక్తి. ఆ బాలుడు గణాలందరినీ ఎదుర్కొన్నాడు. అజ్ఞానం కోపంగా మారిన క్షణం ఒక అపారమైన తప్పు జరిగింది. ఈ లోకం నాశనం కావాలన్నా ఈ బాధ తీరాలి. శివుడు తప్పును గ్రహించాడు. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తమే మార్గంను. ఉత్తర దిశలో మొదట కనిపించిన జీవి శిరస్సు ఆజ్ఞగా మారిందిదా. శివుని శ్వాసతో ఆ బాలుడు మళ్ళీ జీవించాడు. ఆయన ఇక సాధారణ బాలుడు కాదు, విఘ్నేశ్వరుడు. ఏ కార్యమైనా నీ పేరుతోనే ప్రారంభమవుతుంది అని శివుడు వరమిచ్చాడు. ఇలా గణపతి లోకాలకు తొలి దేవుడయ్యాడు.